హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చికెన్ ఇంకో ప్రాసెస్లో మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇలా కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులో పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. తర్వాత టమోటా కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 4-5 లవంగాలు, ఇలాచి, చెక్క యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అవనియండి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇది పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై అవనియండి. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వాటర్లో చక్కగా వాష్ చేసుకోవాలండి 4-5 టైమ్స్. చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా కుక్ అవనియండి. చూడండి, వాటర్ పైకి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఈ టైంలో కారం కూడా యాడ్ చేసేసుకోండి. మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి కారం. కొంచెం కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ అండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, కొబ్బరి, టమోటా మసాలా దినుసులు అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, అది మొత్తం యాడ్ చేసేసుకోండి. ఈ కొబ్బరి వేయటం వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అంతా చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే కొబ్బరి అడుగంటుతుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా కుక్ అయింది. ఇప్పుడు చికెన్ పీస్ కూడా సాఫ్ట్గా ఉడికింది, చూసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనియండి. 2 మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా, గారెల్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి.
తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ వెరైటీలు నా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాయండి, తప్పకుండా చెక్ చేయండి, చూసి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.